మొన్నటిదాకా వర్షాలు పొట్టు పొట్టు దంచే వరకు ఇటు వాగులు వంకలు జలపాతాలు పొంగిపోరుడే కాదు, అటు ప్రాజెక్టులు సుతాం నిండు కుండ లెక్కనే మారినాయి. ఇప్పుడు ఒకటే పారి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరిచేటాలకు అక్కడికి పోయిన పర్యాటకులు మస్తు ఖుషి అవుతున్నారు. ఈ గాడికి ఓనర్ల కోసమే ఈ వార్తను మన జోర్దాలకి పట్టుకొచ్చినాం. చాలో మరి మీరు కూడా ఈ వార్తను చూసి ఖుషిగాండ్రిగా. వావ్ అనాలనిపిస్తున్నదిలే ఈ వీడియో చూస్తుంటే. టీవీలల్లో పలక ఫోన్లలో చూస్తున్న మీకే ఇట్లా అనిపిస్తే ఇక అక్కడికి పోయినోళ్లకు ఎంత ఖుషిగా ఉంటుంది చెప్పుర్రి. శ్రీశైలం జలాశయానికి మీద నుంచి వరద బగ్గనే అచ్చటాలకు 7 గేట్లు 10 అడుగుల దాకా ఎత్తిర్రు. ఇక నీళ్లు పాలదార లెక్క ఉప్పొంగుతుంటే ఆహా ఆ సీన్ చూడనీకి 2 కళ్ళు కూడా జాలకుంటనే అయిందనుకో రాదుర్రి. ఇక శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేసేటోళ్లకు నాగార్జున సాగర్ కు గంటకు వరద ఉధృతి బ్రహ్మాండంగా పెరుగుతున్నదట. ఇప్పటికే సాగర్ పూర్తి స్థాయిలో నిండేటోరకు నిండు కుండ లెక్కనే కానొత్తున్నది. అందుకే ఇవాళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కలిసి 14 ట్రస్ట్ గేట్లు ఎత్తి నీళ్లను కిందికి విడుదల చేసిర్రు. అటెన్క ఆడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పోయిన వానాకాలం పంట, ఆ తర్వాత యాసంగి పంట, ఆ తర్వాత తిరిగి వానాకాలం పంటకి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిండడం, మరి పూర్తి స్థాయిలో 590 లెవెల్ వరకు నీళ్లు నిండడం, మరి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలగడం అది మా అదృష్టంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దేశంలోనే రికార్డు స్థాయిలో 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించినామని చెప్పుకొచ్చిండు. ఇక సాగర్ గేట్లు ఎత్తుతున్నారని తెలిసేట వరకు పర్యాటకులు సుతం మస్తు మంది సాగర్ బాట పట్టిర్రు. ఇక ఆడికి వచ్చినాక ఈ అన్న ఏమంటున్నాడో ఈనుండ్రి. హైదరాబాద్ నుంచి ఇంకా ఇవాళ ఆఫీస్కి డుమ్మా కొట్టి మరీ చూడడానికి వచ్చిన. అండ్ నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి అనుకుంటున్న టీవీలో చూడడమే తప్పించి ఇప్పుడు నిజంగా కళ్ళ ముందు చూసరికల్లా చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకు. సో నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. ఆఫీస్కు డుమ్మగొట్టి మరి పట్నం నుంచి సాగర్కు పోయి ఎంజాయ్ చేసిండట గీ అన్న. ఈయనే కాదు ఇప్పుడు చాలా మంది ప్రాజెక్టుల బాట పడుతున్నారు. జూలై నెలలనే ప్రాజెక్టు గేట్లు ఎత్తుడు 18 ఏండ్ల తర్వాత ఇదే మొదటి పారట. అందుకే పర్యాటకులు చాలా మంది పోతున్నారు. మొదటి రోజే ఇట్లున్నారంటే ఇక వీకెండ్ వస్తే మొత్తం జాతరే నడుతుంది కావచ్చు పోన్రి. ఇక మీద దంచి కొడుతున్న వానలకు కృష్ణమ్మ బిరబిర పరుగులు పెట్టుకుంటా వస్తుండేటాళ్లకు అటు జూరాల నుంచి శ్రీశైలంకు వరద బగ్గనే వస్తున్నది. ఇక అక్కడికేంచి నీళ్లు కిందికిడ్చుట్ల నాగార్జున సాగర్ కూడా ఈ ఏడు జల్దిన్నే నిండింది. ఇక ఇప్పుడు గేట్లు ఎత్తుతున్నారు కాబట్టి లోతట్టునున్న ప్రజలు జాగ్రత్త పడాలని అధికారులు చెప్తున్నారు. మరిగా పబ్లిక్ టీవీలలో సోషల్ మీడియాలో ప్రాజెక్టు అందాలను చూసి మీరు కూడా సాగర్కు పోవాలని అనుకుంటే ఓన్రి గాని జర నీళ్లతోటి పైలంగుండుర్రి. ఎట్లా పడితే అట్లా సెల్ఫీలు దిగుకుంటే ఆగం కాకుర్రి, అటెన్క పర్షాన్ల పడకుర్రి. ఏమంటున్నావు? రాష్ట్రంలో రెడ్ బుక్ పేరు మీద అరాచకం చేస్తున్నారని కూటమి సర్కారు మీద గరమైతున్న మాజీ సీఎం జగనన్న మళ్ళా మేము అధికారంలోకి వచ్చినాక అసలు వడ్డీ కలిపి బదులు తీసుకుంటామని వార్నింగ్లు ఇస్తున్నాడు కదా అప్పుడప్పుడు. ఇప్పుడు కార్యకర్తలకు ఇంకింత భరోసా ఇచ్చే ఇంకో కార్యాన్ని ముంగటేసుకున్నాడు. మరి అదేందో జగనన్నే చెప్తున్నాడు ఈనుండ్రిగా. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇన్న రానుల్లా మాజీ సీఎం జగనన్న చేసిన ఉపాయం మారుతున్న టెక్నాలజీని వాడుకొని కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండే ఉపాయం చేస్తున్నారు పంక పార్టీ వాళ్ళు. ఊళ్ళల్లా చాలా మంది పంక పార్టీ కార్యకర్తలు కూటమి పాలనలో బాధపడుతున్నామని చెప్తున్నారు కదా. ఇక అందరి బాధలు పార్టీ పెద్దల దాకా చేరతలేవు కాబట్టి ఇట్లా యాప్ తీసుకొచ్చి కార్యకర్తలు దాంట్లో ఫిర్యాదు చేసుకునేటట్టు చేస్తారట. ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినాక చిన్న కార్యకర్తల కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా అందరి మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని పంక పార్టీ లీడర్లు
కార్యకర్తలు గరానికి వస్తున్నారు కదా, ఇక పార్టీ తరపున అందరికి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం చేసిర్రట. ఇవాళ పార్టీ లీడర్లతో పెట్టిన మీటింగ్ లో ఈ ముచ్చట చెప్పిండు జగన్ అన్న. సీఎం చంద్రబాబు ఏం విత్తారో అదే సెట్ అవుతుంది, ఇప్పుడు ఆయన ఏం చేస్తే ఆయనకు అదే రివర్స్ వస్తుందని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్న జగన్ అన్న మరిగా ఇట్లా కార్యకర్తల నుంచి ఫిర్యాదులు తీసుకొని ఏం చేస్తారనేది కూడా చెప్పిండు. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం చేస్తాం. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. అది లెక్క. వాళ్ళు రెడ్ బుక్ లో రాస్తే మేము బ్లూ బుక్ లో రాస్తాం, మళ్ళా మేము అధికారంలోకి వచ్చినాక సినిమా చూయిస్తాం, సప్త సముద్రాల ఆవలున్నా గుంజుకొస్తాం, ఇంకేదో చేస్తాం అన్నట్టే ఇన్ని రోజులు చెప్పిరు కదా. ఇయ్యాల మాత్రం పెద్ద పిల్లానే వేస్తున్నట్టు చెప్పిండు జగన్ అన్న. బుక్కులలో రాస్తే మిస్ అవుతుంది కావచ్చు కానీ సీదా యాప్ లోనే నమోదు చేసి సర్వర్లో సేవ్ చేసుకుంటే ఇక ఎవ్వరు మార్వలేరు, అందరి జాతకాలు భద్రంగా ఉంటాయి కాబట్టి ఈ పని ముంగటేసుకున్నట్టున్నారు. టెక్నాలజీని వాడుట్లా మేము తోపులమని మమ్మల్ని మించిన వాళ్ళు లేరని చెప్పే సైకిల్ పార్టీ వాళ్ళు రెడ్ బుక్ లో రాసుకుంటే మేము మాత్రం డైరెక్ట్ కార్యకర్తలే ఎవరితోని గోస అవుతున్నదో వాళ్ళ పేర్లన్నీ రాసేటట్టు చేస్తున్నామని పంకపాటి నాయకులు అంటున్నారు. మొత్తానికైతే ఇటు కూటమి అటు పంకపాటి లీడర్ల నడమ దేకేంగి అంటే దేకేంగి అన్నట్టు నడుస్తున్నది వారు. చూడాల మరి రాబోయే రోజుల్లో ఈ రాజకీయం ఇంకెట్లుంటదో. జనాలకు ఎవరికి ఏం ఆపదొచ్చినా మొదగాల యాదికొచ్చేది పోలీసులే. ఇక పోలీసులు చేయంగానే తక్లీఫైందంటే మాత్రం సీదా లీడర్ల దగ్గరకే పోతుంటారు కొంతమంది. అట్లనే గీడొక అన్న తొవ్వంతి పోతుంటే ట్రాఫిక్ పోలీసులు బండాపి 10,000 జుర్మానా కట్టమన్నారట. వామ్మో గీదేందని సీదా ఎమ్మెల్యే సార్కి ఫోన్ కొట్టిండు. ఇక ఆటంక ఏం జరిగిందో మీరే చూడుండ్రోలా. వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది, పంపించడం కాదు, నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా, వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కడిగి పోతుండా, మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను. ఇక అసలు ముచ్చటేందంటే నెల్లూరులున్న వేదాయపాలెం సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారట. ఇంతల్నే అటు దిక్కు నుంచి పోతున్న ఈలను ట్రాఫిక్ పోలీసులు బండాపి డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు మీద 10,000 రూపాయల ఫైన్ కట్టమని చెప్పిరట. ఎంబట్నే వాళ్ళు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ కొడితే ఆయన రంగంలోకి దిగి ట్రాఫిక్ పోలీసు వాళ్ళని ఇట్లా అరుచుకున్నాడు. మొత్తానికైతే 10,000 ఫైన్ కట్టకుండా మాఫీ అవుడే కాదు, బండి కూడా వెంటనే చేతికిచ్చేటాళ్లకు వాళ్ళు ఖుషి అయి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి దండం పెట్టి ఇంటి బాట పట్టిర్రు. సరే ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది. ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఆపత్తులున్నారంటే రాత్రి పగలని చూడకుండా వెంటనే ఆడికి వచ్చి వాళ్ళకు సాయం చేసినందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డిని తారీఫ్ చేయాల్సిందే. ఏ లీడర్ అయినా నమ్ముకున్న ప్రజల కోసం ఇట్లా చేస్తే వాళ్ళను 10 కాలాల పాటు ప్రజా జీవితంలో ఉండేటట్టు ప్రజలు ఆశీర్వదిస్తారు. కాకుంటే ఇక్కడ అసలు ముచ్చటేందంటే ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పినట్టు కూటమి పాలనలో పోలీసోళ్ళు మానవత్వం లేకుండా పనిచేస్తున్నారా అనేది. మరి కాదానుల్లా రాత్రి అయ్యింది, ఎంబటి మహిళలు చిన్నపిల్లలున్నారని కూడా చూడకుండా ఇట్లా నడి రోడ్డు మీద వాళ్ళని ఆపి బండి గుంజుకుంటే ఆ రాత్రి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది చెప్పుర్రి. సరే వాళ్ళు తప్పు చేస్తే ఫైన్ రాయాలి, తాగి బండి నడిపితే బండిని స్టేషన్కు తీసుకుపోవాలి, వాళ్ళు ఇంటికి పోయేందుకు పోలీసులే ఏర్పాటు చేయాలి. అంతేగాని ఇట్లా ఎటుగాకుండా చేస్తే ఎట్లా అన్నట్టు చెప్పుర్రి. తాగి బండ్లు నడిపితే ప్రమాదాలు అవుతాయని చెప్పేటందుకు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారో లేకుంటే ఫైన్ల పేరు మీద ప్రయాణికుల దగ్గరికేంచి పైసలు గుంజేతందుకు చేస్తున్నారో సమజ్ కాకుండానే ఉన్నదని అనవట్టిరుగి ముచ్చటే తెలిసిన అక్కడి జనాలు. మరిగా శ్రీధర్ అన్న వాళ్ళు నీకు చెప్పుకున్నారు కాబట్టి అలా తక్లీఫ్ తీర్చినావు గానీ చెప్పుకోలేక అవస్థలు పడేటోళ్ళు చాలా మందే ఉన్నారు. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఎట్లా పనిచేస్తున్నారు, ప్రయాణికులకు ఎసొంటి తిప్పలు ఎదురవుతున్నాయనేది తెలుసుకొని మళ్ళోపారి ఇట్లా కాకుండా చూసుకుంటారని అంటున్నారట నెల్లూరు పబ్లిక్. చిన్న బ్రేకే అందా కాబట్టి జప్పున్నే వచ్చేసిన. చలో ఇక కడమ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రి. పెండ్లి పిల్ల తల్లిదండ్రులు లేకుంటే పెండ్లి పిల్లగాని తల్లిదండ్రులైతే శ్రీమతి శ్రీ అని, పెండ్లి పిల్లగాడైతే చిరంజీవి, పెండ్లి పిల్ల అయితే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని లగ్గం కారట్ల పేర్లు కొట్టిస్తారు. అట్లనే శివపార్వతుల బొమ్మలు లేకుంటే సీతారాముల బొమ్మలు వినాయకుని బొమ్మలు కూడా ముద్రిస్తారు. కానీ చదువులు ఎక్కువైనాయి ఇప్పటోళ్లకు. పెండ్లి పత్రికలలో మిస్టరు మిస్సు అని కొట్టిస్తారు. కొందరైతే శుభలేఖల మీద తెలుగు వాడకమే మానేసిండ్రు. దేవుళ్ళ బొమ్మలకు బదులు హీరోల బొమ్మలు లీడర్ల బొమ్మలు అచ్చయించుకుంటారు. అసంటోళ్ళంతా ఇగో గీ ఇంటోళ్లను చూసి నేర్చుకోవాలి.
పెండ్లి కారెట్ల ముచ్చట్లు చెప్పి సుందరాకాండము గాయత్రి రామాయణ పుస్తకాలు సూంచుతారేంది అని అనుకునేరోళ్ళు అగో లోపల చూడుండ్రి అవి పెండ్లి పత్రికలే. కోటవారి పరిణయ ఆహ్వానము. వారెవ్వా, పెండ్లి కారెట్లు ముద్రించుట్ల కూడా లేనిపోని సోకులు వాడే జనాలున్న ఈ కాలంలా ఎంత భక్తి కొద్దీ శుభలేఖలు అచ్చేయించిండ్రు చూడుండ్రి. సుందరాకాండము పుస్తకం పేరు మీద ఓ పెండ్లి పత్రిక, గాయత్రి రామాయణము పేరు మీద ఇంకో పెండ్లి పత్రిక. చూసేటందుకు ఎంత గొప్పగున్నదో గదా. కోట నాగరాణి రాజులు అనే దంపతుల కొడుకు పెండ్లి కారట్లు గివే. ఆగస్టు 6 తారీఖట లగ్గం. అగో ఆ శుభలేఖలు వట్టుకున్నాయనే ఇంటి పెద్ద. ఇంటింటికి తిరిగి పెండ్లి పత్రికలు వంచుతుంటే కారట్లు అందుకున్నోళ్ళ ఆనందం చూడాలిగా. పత్రికతో పాటు సుందరకాండ ఇవ్వడం చాలా సంతోషదాయకము. ప్లస్ ఇది మేము మా పిల్లలకు దీని గురించి చెబుతూ మేము కూడా చదువుకుంటూ మా పత్రికతో పాటు దీన్ని చదువుకుంటూ మా పిల్లలకు నేర్పి ఈ భవిష్యత్తులో ముందు ముందు మా పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కూడా మేము ఏదో కొత్త రకంగా ఇయ్యడానికి ప్రయత్నం అయితే చేస్తాం. ఎంత మంచి ముచ్చటో గదా. ఇక ఒక్క కొడుకు పెండ్లికే కాదొల్లో, 2 ఏళ్ల కిందట బిడ్డ లగ్గమైనప్పుడు సుతాం గిదే రీతిలా పెండ్లి పత్రికలను భగవద్గీత పుస్తకం రూపంలో అచ్చేయించిండట. ఫస్ట్ బిడ్డ పెళ్లి చేసినప్పుడు భగవద్గీత బుక్ ఇచ్చారు. దాని ద్వారా పబ్లిక్ అవగాహన అందరికీ వచ్చింది. ఇప్పుడు రామాయణం బుక్ చేంజ్ చేయడం వల్ల కొడుకు పెళ్లి కూడా అదే విధంగా ఇస్తారు. అందరికీ మన హిందుత్వం పెరగాలని పెంచుకోవడానికి బాగా కృషితోని అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇన్నరా శుభలేఖలు అందుకున్నోళ్ళు ఎంత మెచ్చుకుంటున్నారో. ఇంతకీ లగ్గం కారెట్లు గీ తీరుగా గొట్టియాలనని ఎందుకు దల్చిండో తెలిసినా కాక, అందరి లెక్కనే శుభలేఖలు వంచితే ఇయ్యాలుంటే రేపు పోతాయి. అదే గిట్ల భక్తి పుస్తకంలా అచ్చేయించితే కలకాలం గుర్తుగా దాసుకుంటారు. పిల్లలు పెద్దలు నేర్చుకుంటారు. అందుకే ఇసొంటి ఇగ్రం చేసిండట. గొప్ప ఆలోచనే. అన్నట్టు ఈ కాకొలది ఎక్కడో చెప్పలేదు గదా. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం. కాని ఆహ్వాన పత్రికలలా బంగారం బిల్లలు వెండి బిల్లలు పెట్టి గొప్పలకు పోయేటోళ్ళున్న ఈ కాలంలా బంగారం అసొంటి మన సంస్కృతి సాంప్రదాయాలను నలుగురికి వంచుతున్న ఈ కాక ప్రయత్నం మెచ్చుకోదగదేనోల్లో. అసలే ఈ కాలం పిల్లలకు ఏం నేర్పుతలేరు అవ్వయ్యలు. ఇట్లనన్నా రామాయణం భగవద్గీత నేర్చుకుంటే అంతకంటే సంతోషమేమున్నది. చూస్తాండ్రు గదా పబ్లిక్. ఉడత భక్తిగా మీరు సుతం ఇట్లా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేటందుకు ఏదన్నా మంచి ఉపాయం చేయండ్రి. ఏమంటున్నాం, సరేనా? ఇండ్లల్లో చేసుకోవాల్సిన పుట్టినరోజులను రోడ్ల మీదకొచ్చి మరీ చేసుకుంటున్నారు ఆడాడ కొందరు పబ్లిక్. ఇక సోపదిగాల నేర్చుకొని అద్దమ రాత్రుళ్ళు రోడ్లను మొత్తం బ్లాక్ చేసి జనాల్ని మస్తుగా తిప్పలు పెడుతున్నారు. ఇగో నిజామాబాద్లున్న ఆటో నగర్లో అయితే చూడుండ్రి పుట్టినరోజును ఎట్లా జరుపుకున్నారో కొందరు. ఆగో చూస్తున్నారు కదా గీళ్ళెంత బరిదెగిచ్చిరో. ఏకంగా యుద్ధానికి వాడే తల్వార్లు చేతులు పట్టుకొని రోడ్ల మీద ర్యాలీ చేస్తున్నారు. ఇగో కత్తి పట్టుకొని బండి మీద నిలుసున్న గీ మోతవరదేనట పుట్టినరోజు. ఇక సోపతిగాలనేసుకొని బండ్ల మీద ర్యాలీ తీసుడే కాదు, చేతుల తలవారు తిప్పుకుంటా రోడ్ల మీద స్టంట్లు చేసే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తు గుబులు పడ్డారట. మళ్ళా కేక్ కటింగ్ ను సుతం నడి రోడ్డు మీదనే ఏర్పాటు చేసి తల్వార్తోటి కటింగ్ చేపిచ్చురు. గిట్లా సరే గాయన మీద వాళ్ళకంత అభిమానం ఉంటే ఇంట్లో చూసుకోవాలి, లేకపోతే ఏదన్నా ఫంక్షన్ హాల్లో పెట్టుకోవాలి. గంతేగాని నడి రోడ్డు మీద గీతీరుగా రచ్చ చేసుడేందని గరమైతున్నారు చాలా మంది ఆడున్న పబ్లిక్. ఇప్పటికే కమ్యూనిటీ కాంటాక్ట్ పేరు మీద ఆడున్న పోలీసోళ్లు చెకింగులు చేస్తుంటే గీళ్ళేమో గిట్ల బరిదేగిచ్చి నడి రోడ్డు మీద పుట్టినరోజులు చేస్తున్నారంటే ఏమనాలిగా ఇలాను? అంటే పోలీసోళ్ళంటే గీళ్ళకు భయం లేదనా, లేకపోతే మేమేం చేసినా మమ్మల్ని అడిగేదేవలని ధైర్యమా అనేది తెలియదు గాని జరంత గిసొంటోల మీద పోలీసులు బగ్గ నజరయ్యాలే. లేకపోతే సందుల మందన్నట్టు బర్త్డే పేరు మీద కత్తులతోటి కొట్టుకుంటే లేని పర్షాన్ని మోపైద్దని అంటున్నారు అక్కడి జనాలు. చూడాలి మరి పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో దీని మీద. स्पेलिंग पढ़ते जाइएगा सर, एक बार दोहरा दीजिएगा स्पेलिंग को। 11 है AVAIVENE 11 मीन्स 11 सर 11 में एल नहीं तो 11 बेस हो जाएगा वो। అబ్బబ్బా ఏమి రాస్తిరి ఎప్పుడు ఇలాగే రాస్తిరా ఇప్పుడే రాస్తిరా. 11 స్పెల్లింగ్ రాయమంటే ఏబిసిడీలు మొత్తం రాస్తున్నాడు గాని కరెక్ట్ స్పెల్లింగ్ అయితే రాయలేదు. అట్లని ఈయన పిల్లల తండ్రి గిట్లా అనుకునేరు. కాదు ఈ సర్కారు బల్లే చదువు చెప్పే గీ పంతులు. అసలు ముచ్చటేందంటే
ఛత్తీస్గఢ్ ఉన్న బలరాంపూర్ సర్కార్ బల్లే టీచర్ కొలువు చేస్తున్నాడట గీన. మళ్ళా నెలకు 70,000 మీదనే జీతం తీసుకుంటున్నాడట. కాని పొట్టగోతే అచ్చరం ముక్క సుతం రానట్టే ఉన్నది సార్కు. మరి గీనెట్ల సర్కారు కొలువు కొట్టిందో ఏందో తెలియదు గాని ఆఫీసర్లు చెకింగ్ చేస్తే గీ ముచ్చట బయటపడ్డది. మామూలుగానైతే బల్లె చదువుకునే పిల్లగాండ్లకు పరీక్షలు పెడుతుంటారు చెకింగ్లకు వచ్చిన ఆఫీసర్లు. ఎట్లా చదువుతున్నారు, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని ఆళ్ళను పిలిచి బ్లాక్ బోర్డు మీద రాయమంటారు గిట్లా. కాని గిప్పుడు రోజులు మారినాయి. బల్లె చదివే పిల్లగాండ్ల కంటే ఎక్కువ ఆళ్లకు చదువులు చెప్పే టీచర్లకే ఏం ఒత్తలేదనుకున్నారో ఏందో గాని ఆడికి చెకింగ్ కు పోయిన ఆఫీసర్లు గీ సార్ను బ్లాక్ బోర్డు మీద 11 స్పెల్లింగ్ రాయమని చెప్పిండ్రట. ఇక చిన్న పిల్లగాడు కదా ఊ ఆ అన్నట్టే దాన్ని రాయనిక మస్తుగా తనలాడిండు. కాని స్పెల్లింగ్ అయితే కరెక్ట్ గా రాయలేకపోయిండు. ఆగ చూడుండ్రి, ఒక్క స్పెల్లింగ్ రాయనికే ఎంత దండ్లాడుతున్నాడో. ఈవనట ఆల్వనట అసలు ఇంగ్లీష్ భాషలో లేని కొత్త కొత్త పదాలను మొత్తం గీనే బ్లాక్ బోర్డు మీదనే కనిపెట్టిండు సర్కార్ బల్లె చదువులు చెప్పే గొప్ప పంతులు. ఈ గిది చూసి ఆడున్న ఆఫీసర్లే మస్తు పరేషానండట. ఈ అవ్వా 2వ తరగతి పిల్లగాన్ని నిద్రలేపి రాయమన్నా కండ్లు మూసుకొని స్పెల్లింగ్ రాస్తాడు. గసొంటిది టీచర్కే 11 స్పెల్లింగ్ రాయరాకపోతే ఇక పిల్లగాండ్లకెట్లా చదువులు చెప్తాడని మస్తుగా గరమైతున్నారు గీన టాలెంట్ ను చూసిన అక్కడి పబ్లిక్. సర్కారు టీచర్లంటే బల్లెకొచ్చి చదువులు చెప్పకపోయినా టైంపాస్ చేసిపోతారనే ముచ్చట్లు బగ్గనే చూసినాం గాని టీచర్కే చదువు రాదన్న ముచ్చటైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉన్నదని కామెంట్లు పెడుతున్నారు గీ ముచ్చట ఎరికైనా పబ్లిక్ కొందరు. बच्चों को पढ़ाइए सर 11 के स्पेलिंग 11 है ABAIBENE 11 मीन्स 11. सर 11 में एल नहीं तो 11 कैसे हो जाएगा वो? వారెవ్వా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సారు డాన్స్ చూసిండ్రానోలా అచ్చం సినిమా హీరో లెక్క ఎట్లా సూపర్ గా డాన్స్ చేస్తున్నాడు. ఈ అవ్వా సారు రాజకీయాలకు పోయిండు గాని సినిమాలకు వచ్చేదుంటేనా శ్రీకాకుళం కెంచి వచ్చిన సిక్కోలు సూపర్ స్టార్ అయ్యేటోడు కావచ్చు. ఆగ చూడుండ్రి, బాడీల చిరంజీవి గ్రేసు, డాన్స్ ల ప్రభుదేవ స్టైలు రెండు కలిపి మిక్స్ చేస్తే ఎట్లుంటదో గట్ల చేసిండు సారు డాన్స్. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడల తమ్ముడి పెండ్లి సంగీత్ల ఆళ్ళ అన్నదమ్ములతోని కలిసి చేసిండు గీ తీరుగా డాన్సులు. నాని సినిమా గ్యాంగ్ లీడర్ల పాటకు సారు స్టెప్పులతోని స్టేజ్ ను మొత్తం దడదడలాడించిండు. ఇక సారు జోర్దార్ స్టెప్పులకు ఆడున్నోళ్ళందరూ ఈలలు కొట్టుకుంటా మస్తుగా సంబరపడ్డారు. అయితే ఎప్పుడు రాజకీయాలలో బిజీగుండే రామ్మోహన్ నాయుడు సారును స్టేజ్ మీద డాన్స్ చేసుకుంటా చూసే వరకు కొందరు మస్తు పరేషానైనరట. మొత్తానికి సారు డాన్సులతోని అటు సంగీత్కొచ్చినోళ్ళందరూ మస్తు ఖుషైనరట. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సారు డాన్స్ ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. ఇక తెలంగాణలో మాజీ మంత్రి మల్లన్నే అనుకున్నాం స్టేజ్ల మీద డాన్సులు చేసుడంటే. అంతకు మించి అటు ఏపీల స్టేజ్లను మొత్తం ఊపెత్తున్నాడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సారు అనబట్టిండ్రు చాలా మంది గాయన డాన్స్లను చూసినోళ్ళు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.